అయితే ఏం లేదు. ఇప్పుడు మనము వినాయకుడు ఎట్లా పుట్టిండనేది మాట్లాడుకుందాం. ఫస్టు మస్తేళ్ల కిందట పార్వతీదేవి మన శివుని భార్య ఒకరోజు ఇట్లనే శివుడు బయటకి కూరగాయలు తినకో ఇంట్లో ఇంట్లో పనులుంటాయి గదా! బయటికి పోయిండాయన కూరగాయలు తినకో ఏదో బయట పని చేసుకుందామని. అప్పుడు ఈమె ఎట్లాగో మా ఆయన లేడు గదా! నేను స్నానం చేస్తా మరి ఇగ ఇంట్లో ఖాళీగా ఉండుడు ఎందుకని చెప్పేసి ఆమె స్నానం చేద్దామనుకుంది. ఈళ్ళకు అప్పట్లో బాత్రూమ్‌లు అవి ఉండకపోతుండే కాబట్టి పనోళ్ళుంటుండే ఆడోళ్ళు వాళ్ళని బయట నిలబెడుదురు. మేము స్నానం చేస్తాము ఎవరు రాకుండా చూడుర్రి అని. అయితే ఆ రోజు ఇగ అందరు పనోళ్ళందరూ జల్ది ఎళ్ళిపోయారన్నట్టు. పొద్దున్నే వంట చేసి ఏదో పని చేసి, మాకు పనులున్నాయని చెప్పేసి. ఈమెకి అర్థమైతలేదు. నేను స్నానం చేయాలి. మరి పుసుక్కున ఎవలన్నా వస్తే ఎట్లా అని పరేషాన్ అయితా ఉండే. అప్పుడు ఇగ ఆమె ఎట్లాగో నలుగు నలుగు పెట్టుకుంటారు కదా! శనగపిండి ఏదో స్నానం చేయడానికి అప్పట్లో సోపులు లేవు కదా! ఈ సబ్బులు, శాండల్ సోపులు అవన్నీ. ఇప్పుడంటే అన్నీ ఉండే. మైసూర్ శాండల్‌లు, లక్సులు. అప్పట్లో లేకపాయె. అయితే ఆమె ఏం చేసింది శనగపిండో ఏదో పెట్టుకుందామని పోయే లోపల ఇట్లా కాదు నేనేమన్నా చేస్తా. ఒక బొమ్మను తయారు చేసి నాకున్న బలంతోని ప్రాణం పోద్దాం. మనకి ఎట్లాగో శక్తి ఉంది. మళ్ళా మొగుడెవరాయె శంకరుడు. ఫుల్ పవర్స్ ఆళ్ళ దగ్గరనే ఉండే. అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఎట్లాగో ఈమె అడిగింది ఆయన ఎట్లాగో చేస్తాడు కాబట్టి ఈమెకి ఆల్రెడీ పవర్స్ ఉంటాయి. అయితే ఏం చేస్తది ఈమె బొమ్మను తయారు చేస్తది. ఒక బొమ్మను తయారు చేసి పిల్లాని బొమ్మను వీళ్ళకి పిల్లలు లేరు అప్పటికి. పిల్లాని బొమ్మను తయారు చేసి బయట కాపలా పెడదాము. ఎవరన్నా వస్తే మనోడు చూసుకుంటాడు అనుకుంటారు. ఆ పిల్లగాని బయట ఏమంటారు బాత్రూమ్ బయట కాపలా పెడుతుంది. వానికి ప్రాణం పోస్తుంది. పోసి చెప్తుంది నాయనా ఎవ్వరు వచ్చినా అస్సలు నువ్వు తగ్గేది లేదు. ఎవ్వరిని లోపల రానియకు. నీ మీదే మరి నువ్వు ఇప్పుడు నీకు ఇదే డ్యూటీ ఇంకేడికి పోవద్దు నువ్వు అని చెప్తుంది. చెప్పగానే ఇక పోయి స్నానం చేస్తూ ఉంటుంది ధైర్యంగా. అయితే ఈ పిల్లాడు ఎట్లా అప్పుడే పెద్దగా మాటలు వచ్చేసి అన్నీ వచ్చేసి దేవుళ్ళ పిల్లలు కదా మనం ఏమైనా క్వశ్చన్ చేయనికే ఉండదు ఏమన్నట్టు. అయితే ఆ పిల్లాడు ఆడనే ఆడుకుంటుంటాడు బాత్రూమ్ ముంగటే. ఆయననే వినాయకుడు. మంచిగా మామూలు తలకాయనే ఉంటుంది. అంత మనిషి లెక్కనే ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత ఇక శివుడు మొత్తం బయట పంచాయతీలు అన్నీ తెంపుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లాడు ఉంటాడు. ఇదేం బ్రో మా ఇంట్లో ఎవరు పిల్లాడు ఉన్నాడు అనుకుంటాడు. అయితే ఇట్లనే అనుకొని అడుగుతాడు ఏం పిల్ల నువ్వు ఎవరు నువ్వు అని అంటే అంకుల్ మీరు ఎవరో మాకు తెలియదు. మీరు బయటికి ఇవ్వండి ఇక్కడికి రావద్దు అని అంటాడు. అనగానే అట్లా కాదు మా ఇల్లు ఇది. నా పేరు శంకరుడు. నేను శివుణ్ణి. ఈ మొత్తం లోకమంతా నన్ను సలాం కొడతారు. అట్లాంటిది నువ్వేంది మా ఇంట్లో నన్ను ఆపుతున్నావు అని అంటాడు. అంటే మీరంతా బయట చూసుకోను అంకుల్. మీదంతా మీది బయట. మాకు సంబంధం లేదు. మా ఇంట్లో నాకు తెలిసి మా అమ్మ ఒక్కతే నాకు. ఆమె స్నానం చేస్తుంది. లోపలికి ఏమో రానియొద్దు అన్నది. రానివద్దు అంటే రానియద్దు గంతే మాట. ఒకటే మాట. అనగానే ఇక మాట్లాడుకుంటారు. ఎంతకు దేవతలేదు ఈ పిల్లాడు ఇంద్రా నాయన అని చెప్పేసి ఇక మస్తు కోపానికి వస్తాడు శివుడు. కోపానికి వచ్చి ఎంత మాట్లాడంటే ఇక బాబు మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు జరగకపోతే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేను మరి మూడో కన్ను తెరుస్తా అంటాడు. నువ్వు ఏ కన్నైనా తెరువు. నేను మా అమ్మ వచ్చేదాకా నేను దర్వాజా తీసేది లేదు. నేను ఎక్కడికి జరిగేది లేదు అంటాడు. ఇక అయితే లేదురా బాబు అని చెప్పేసి అంతే శివుడు ఏం చేస్తాడు తిక్కతోని ఇంకా తిడతా ఉంటాడు. ఇంకా తిడతా ఉంటే కొట్టడానికి పోతాడు. ఆ కొట్టడానికి పోయినా కూడా ఆ పిల్లాడు భయపడకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకుని నేనైతే లోపల పంపి అని అంటాడు. ఇదేం సంచాయతరా నాయన ఈ సిపాయి ఉన్నాడు ఈయనే కొడుకుస్తున్నాడు అని చెప్పేసి ఆయన త్రిశూలం వేసి తలకాయ కట్ చేస్తాడు. కట్ చేయగానే పిల్లాడు ఆడదాన్ని ఇట్లా మొండెం నుంచి ఉంటుంది, బలం ఉంటుంది, ప్రాణం ఉంటుంది కానీ తలకాయ పడిపోతుంది. ఈ లేకపోతే ఎంత పుసుకుని ఆమె వచ్చేస్తుంది పార్వతీదేవి బయటికి వచ్చి అరే నువ్వు ఎంత పని చేసినావు, నువ్వు నా కొడుకులా నేను చూసుకుంటున్నావు, నేను తయారు చేసిన కొడుకుని నువ్వు ఎంత పని చేసినావు, తలకాయ కొట్టినావు, ఇంత చిన్న పిల్లని మీద నీ ఇంత ప్రభావం చూపిస్తావా అని చెప్తుంది. అనగానే అమ్మాయి ఇదేంద్రా నాయన ఈ పిల్లంతో పెట్టుకుని ఇంత పీక్లాట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది అని అంటే లేదు అని ఇట్లా నేను తయారు చేసిన ప్రేమతోని అంత మంచిగా చేసుకొని కాపలా పెట్టుకుంటే నువ్వు ఇంట్లో ఇంత పని చేస్తావా, నువ్వు అసలు నీ హృదయమా అదా ఇదా అని అంట. అనగా నీకు పర్షాన్ కాకు, మొత్తం మన చేతిలోనే ఉంది దుకాణము, నేను ఏమైనా చేస్తాను నీకెందుకు టెన్షన్ అంటాడు. అంటే నువ్వు చేసేదాకా నాకు నడవది ఇదంతా కాదని చెప్పి యాజ్ యూజువల్ లేడీస్ అలుగుతారు. అలగంగానే ఇక మొత్తం అప్పుడు పురాణాలు వాళ్ళందరి కింద ఉంటారు కదా శివుడు దేవుడా, మనకి వీళ్ళు అలుగుతూ ఉంటారు. అయితే అంత దేవునికి ఎంతమంది దొరుకుతారు. అయితే పిలుస్తాడు. పిలిచి అరే ఇగో ఏమన్నా చేయరు, మన దగ్గర పవర్ ఉంది, ఈ పిల్లాడు ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు, తలకాయ మాత్రం డ్యామేజ్ అయింది కాబట్టి ఉత్తరం దిక్కున పోండి ఏడుకన పోండి కానీ ఏదో ఒకటి తలకాయ పట్టుకరండి ఒక మనిషిది, చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసేసి సర్జరీ చేసేద్దామని అంటాడు. సర్జరీ చేసేద్దామని అంటే వాళ్ళు కూడా భయపడతారు. ఇక అమ్మ దేవుడు చెప్పిండు ఇక మా బాసు నువ్వు ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఉరుకుతారు. ఏడికి పోయినా ఏం దొరకదు. ఇక వెతుకుతారు ఒక్క మనిషి రావాడు. ఈయననేమో ఉత్తర దిక్కునే ఉండరని చెప్పి ఉత్తర దిక్కున ఏం సెంటిమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఇక బుద్ధర ఏడికి పోకుండా ఉత్తర దిక్కులనే వెతుకుతా ఉన్నారు. ఆడికి పోయినా కూడా దొరకకపోతా ఉంటే
ఆడొక ఏనుగు చచ్చిపోయి ఉంటది. ఏనుగు చచ్చిపోతే ఏం దొరకక ఇగ మళ్ళీ ఏం చేస్తారు, ఏదో ఒక తలకాయ పట్టుకురమ్మన్నారు కదా అని చెప్పేసి ఏనుగు తలకాయ పట్టుకొస్తారు. ఏనుగు తలకాయ పట్టుకురాంగానే ఇదేమిరా వారి ఏనుగు తలకాయ పట్టుకొచ్చిర్రు అనంటే, మరి ఆడ తలకాయలేం లేవు స్వామి, మాకేం దొరకలేదు ఇది తప్ప. మీరైతే మరి ఓకే, లేదంటే మరి తర్వాత చూద్దాం అనంటే, తర్వాత నడవది ఆ మొండెం కొంచెం సేపే పవర్ ఉంటది. అది అయిపోయే లోపల నేను ఫిట్టింగ్ చేసేయాలి అని అంటాడు. అనంగానే సరే మరి ఇప్పటికి ఏదైతే అది ఏం లేని దానికంటే ఏదో ఒకటి నయమే కదా అని చెప్పేసి ఆ తలకాయ పెడతారు. తలకాయ పెట్టగానే ఇక ఆమె కూడా ఖుషి అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆయనతో పిల్లాడే లేదనుకునే వాళ్ళు తలకాయ ఉంటే సరే అయితే తర్వాత ఏదో ఒకటి మంచిగా తయారు చేసుకోవచ్చులే అని చెప్పేసి తలకాయ ఎంట పెట్టినా కూడా ఊరుకుంటుంది. ఊరుకోగానే అప్పుడు అందరూ కామ్ అవుతారు. కామ్ అయ్యి ఆయనతో మెల్లగా మాట్లాడి, బాబు బాబు నేను ఇట్లా కావాలని చేయలేదు, నేను మీకు నాన్ననైతా, ఆమె నీకు మీ అమ్మ, ఇట్లా నువ్వు అడ్డం ఆపినావు కాబట్టి ఇవన్నీ చేసిన అంటే, అట్లేం లేదు డాడీ, ఇట్స్ ఓకే, సారీ చెప్పినావు కదా, ఇట్స్ ఓకే, నీ తప్పు కాదు నా తప్పు కాదు, అయిపోయింది మనం మంచిగా ఉందామని చెప్తారు. అట్లా వినాయకుడు పుట్టిండు. ఓకే ఓకే బాయ్.